ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎవరన్నా తన కాళ్ళు కడిగించుకుని నెత్తి మీద నీళ్లు చల్లించుకున్నాడు అనుకోండి. అతను చల్లించుకోనక్కర్లా. ఎవరైనా ఆయన మీద గౌరవంతోనో, అభిమానంతో చేశారనుకోండి, ఈ పార్టీకి రచ్చ రచ్చ అయిపోయేది. కానీ అదే మహారాష్ట్రలో స్పెషల్ ఏంటంటే కాంగ్రెస్ నాయకుడు కడిగించుకున్నాడు. ఇప్పుడు దాన్ని చాలా లైట్ తీసుకోమని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నేతలందరూ అదే చెప్పుకొస్తున్నారు. సీనియర్ నేత నానా పటోలే కాళ్ళు గడిగించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారితే, దీని మీద బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో వివాదం వచ్చింది. పటోలే సోఫాలో కూర్చునుంటే ఇద్దరు కలిసి ఆయన పాదాలకు గడిగారు. ఆ తర్వాత పాదాలు తుడిచి పూలు, పళ్ళు పెట్టారు. అందులో విశేషం ఏంటంటే, ఆయన చేస్తున్నంత సేపు అసలు ఆ పటోలా పట్టించుకొని కూడా పట్టించుకోలే. ఆయన శుభ్రంగా చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఈడు మాత్రం అదంతా చేసి కాళ్ళు ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నారనమాట. దీనికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకోమని చెప్తోంది. నానా పటోలే స్పందిస్తూ పాదాలు కడిగిన వాళ్ళు మా కుటుంబ సభ్యులేలే, గురు పౌర్ణమి రోజు నన్ను గురువుగా భావించి కాళ్ళు కడుగుతారు, వాళ్ళు పట్టుబట్టడంతోనే అంగీకరించాను అంటూ, అదేమంటే అయోధ్యలో ఆలయ విరాళాలు దోచుకున్న వాళ్ళు నన్ను గురించి చెప్పడం ఏంటి, సంస్కృతి నాకు తెలుసు అని చెప్తున్నాడు అనమాట.